జంతువులకు మనకు తేడా లేకుండా భూమి మీద జంతువుల మనిషి బ్రతుకుతుంటే నానా వీళ్ళు ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావాలో తెలియదురా వీళ్ళకి. వీళ్ళ కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేయాలి, నేను ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి పంపించాడు. పాఠశాల ఎందుకో? ఏం నేర్పించాలి? నువ్వెందుకు పుట్టావో నీకు నేర్పించాలి, నువ్వెందుకు బతకాలో, ఎలా బ్రతకాలో భూమి మీద నీకు నేర్పించాలి, ఎందుకు చస్తున్నావో, చనిపోయిన తర్వాత ఏముందో నీకు నేర్పించాలి. మొదటగా ఈ భూమిని నిర్మించి మనందరినీ పుట్టించుకున్న ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విధముగా ఆయన మాటలు వినాలి, విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకోవాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఒక విషయం నేర్పించాడు అన్నగారు, బైబిల్లో ఉన్నటువంటి విషయం. బైబిల్లో రాయబడినటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చదివితే అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్నటువంటి వ్యక్తులు, ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో యాకోబు గారి గురించి, అబ్రహాము గారి గురించి, ఇస్సాకు గారి గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళు తమ సొంత కుమారుల ఎదుట మాట్లాడినటువంటి మాట, మా స్వజనుల యొద్దకు మేము వెళుచున్నాము అని చెప్పేసి, మనం ఎవరైతే సొంత వాళ్ళు అనుకుంటామో వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని అంటే సొంత వాళ్ళు ఎవరు అనేది ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనైతే తనను కన్న తన తల్లి, అలాగే తన సహోదరులు వస్తే ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని మాట్లాడిన విధానాన్ని మనం చూస్తే మనకు అర్థం కావాలి. సొంత వారు ఎవరు అని అంటే ఆయన చెప్తాడు, ఎవరైతే శాశ్వత కాలం ఉండేటటువంటి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మనకు సొంత వారు, మనం అలాంటి వాళ్ళమైతే అనేటటువంటి విషయాన్ని చక్కగా వివరించడం జరిగింది. సో మీరు ఈ పాట విన్న తర్వాత డిసైడ్ అవ్వాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీ సొంత వారు ఎవరు, మీ సొంత వారు ఎవరు. భూలోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈరోజు నా కొడుకే, నా పిల్లలే నా సొంత వారు, నా తల్లిదండ్రులే నా సొంత వారు అని అనుకుంటే వాళ్ళే ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? బజార్లో నిర్దాక్షిణ్యంగా తల్లిని వదిలిన కొడుకు అని న్యూస్ వస్తుంది. ఆఖరికి ఎవరూ లేని అడవిలోకి వెళ్ళి తల్లిని వదిలేసిన కుమారులు, కొడుకులను చూస్తూ ఉన్నటువంటి కాలం ఇది. పిల్లల్ని పెంచి పోషించలేక పిల్లల కుతికలు పిసికి చంపేస్తున్న తల్లులున్న కాలం ఇది, అవునా కదా? భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య అని వార్తలు వింటున్నటువంటి కాలం ఇది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరి వారు, ఎవరు సొంత వారు? వాళ్ళు కాదు. వాస్తవాన్ని శ్రద్ధగా తెలుసుకున్నవాడే నీవాడు. ఒక మాటలో మనకు అర్థం కావాలంటే, దేవుడెవరో తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికేవాడే మన సొంతవాడు అనే విషయం మనం గమనించాలి అని ఈ పాఠం యొక్క సారాంశం మన ముందు ఉంచాడు అన్నగారు. అయితే నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మీ ముందుంచి పాఠం ముగించేస్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈరోజు క్రైస్తవ్యం ఎవరికి అర్థం కాలేదు అని అంటే, క్రైస్తవులకే అర్థం కాలేదు క్రైస్తవ్యం. ఇంకా గట్టిగా మాట్లాడతాను, సేవకులు, బోధకులు, పాస్టర్లు అనుకునే వాళ్ళకి బొత్తిగా అర్థం కాలేదు క్రైస్తవ్యం. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి, క్రైస్తవ్యం అంటే ఏంటి అని అంటే ఈరోజు ఎవరికైనా ఏం అర్థమైంది, ఏం జవాబు చెప్తారు చెప్పండి? ఆఖరికి బోధకులుగా ఉన్నటువంటి వారు, పాస్టర్లుగా చలామణిలో అవుతున్నటువంటి వారు సైతం ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇది మా మతం. అవునా? లోకానికి కూడా క్రైస్తవ్యం ఏమని అర్థమైంది? ఇది ఒక మతం అని అర్థమైంది. ఇది ఒక మతం అని అర్థమై రెండో పాయింట్ అంటే, ఇది మన దేశ మతం కాదు, ఇది ఒక మతం అట, ఈ మతం మనది కాదు అట, మన దేశానికి సంబంధించింది కాదట. పోనీ ఇంకో మాట చెప్తా నేను, బడి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి?
బడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బడికి వెళుతున్న వాళ్ళు, లేదంటే బడికి వెళ్ళి పాఠశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు లేపండి చూద్దాం ఒకసారి. కాలేజీకి వెళ్ళినటువంటి వారు కానీ, బడికి వెళ్ళినటువంటి వారు కానీ ఉన్నారు కదా? తమ్ముడు బడికి వెళ్తున్నాడు. ఈ బడి ఎక్కడిది? ఏ దేశానికి సంబంధించిందో చెప్పండి. బడి అంటే మీకేమర్థం అవుతుంది? విద్యను నేర్పించేది, తెలివిని నేర్పించేది, జ్ఞానాన్ని నేర్పించేది కదా. ఎక్కడ స్టార్ట్ అయింది మొదట్లా? ఒరిజినల్గా చరిత్ర తెలిసిన వాళ్లకు తెలుసు, భారతదేశంలో విద్య స్టార్ట్ అవ్వలే. దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? వేరే దేశమే. అక్కడి నుంచి ఒక్కొక్క దేశం వ్యాప్తి చెందింది. స్టార్టింగ్ లో మన భారతదేశంలో పంతుళ్లకు విలువిండేదా? ఎంత నీచంగా చూసేవాళ్ళు తెలుసా పంతుళ్ళు అంటే? బడి నేర్పించేవాడట్రా అవతల నూకరవాణ్ణి అనేది చీప్గా చూసేది. విద్య నేర్పించేవాడంటే అంటే అంత చులకన. ఈరోజు నేను టీచర్ అవ్వాలని చెప్పేసి ఈరోజు డిఎస్సీలు రాస్తూ ఏదో పెద్ద పెద్ద లెక్చరర్లు కావాలి అని చెప్పేసి కలలు కంటున్నారు, దానికోసం ప్రయాసపడుతున్నారు. కానీ ఒకప్పుడు లేదు భారతదేశంలో దానికి విలువ. మరి ఎక్కడి నుంచో వచ్చినటువంటి బడి ఈరోజు నువ్వు కట్టుకున్నావు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి పాఠశాల ఈరోజు నువ్వు పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నువ్వు కట్టుకొని దాని నుంచి ఏం చేస్తున్నావు? లాభాలు పొందుతున్నవే. ఇది మనది కాదు అని ఎందుకు చెప్పవు? ఎందుకంటే బడి అనేది ఒక మతం అని మనం అనుకోవట్లేగా. బడి ఒక మతమా? పాఠశాల ఒక మతమా అండి? మీ పిల్లల్ని చదువుకోవటానికి ఏ మతానికి పంపిస్తున్నారు అంటారా? ఎవడన్నా అంటారా? మీ పిల్లలు చదువుకోవటానికి ఏ మతాన్ని పంపిస్తున్నారు, ఏ మతంలో పంపిస్తున్నారు అని ఎవడన్నా మాట్లాడతాడా? గవేం మాట్లాడండి. బడికి పంపిస్తాం కానీ మతానికి పంపిస్తామా అంటాం కదా. ఇది ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను అని అంటే, ఈ ప్రపంచానికి పాస్టర్లకు, క్రైస్తవులకే పాస్టర్లకే క్రైస్తవ్యం అర్థం కాకపోతే బయట వాళ్ళకి ఏమర్థం అవుతుంది? మీకు విషయం తెలిసిన? క్రైస్తవ్యం అంటే పాఠశాల, పాఠశాల అంటే క్రైస్తవ్యం అంటేనే పాఠశాల. బడి క్రైస్తవ్యం అంటే మతం కాదు. ఇది ఎవరికి అర్థం కాలేదు. క్రైస్తవ్యం పాఠశాలనా? బడా క్రైస్తవ్యం? అవును, కాలేజ్, స్కూల్. ఇది కాలేజ్. ఎలాగో చెప్పి పాఠం ముగించేస్తాను. ఇప్పుడున్నటువంటి అందరూ బడికి వెళ్ళే వాళ్ళే కదా. పుట్టిన వెంటనే ప్రతి తల్లిదండ్రులు బడిలో వేయాలి, పాఠశాలలో వేయాలి, అడ్మిషన్ చేయాలి, వాడు చదువుకోవాలి అని వెళ్తున్నారు కదా. ఏం నేర్పిస్తున్నారో ఒక మాట చెప్పండి నాకు. స్కూళ్ళల్లో, పాఠశాలలలో, కాలేజీలలో దేని కొరకు వాడు ఏం నేర్పిస్తున్నారో ఒక్క మాటలో చెప్తారా మీరు ఎవరైనా? చదువుకున్నటువంటి వాళ్ళే, బడికి వెళ్ళినటువంటి వాళ్ళే కదా. నాకు ఓన్ వర్డ్లో చెప్పండి, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? తమ్ముడు ఏం నేర్పిస్తున్నారు చెప్పు? సబ్జెక్టులు. మీరు ఎవరైనా చెప్తారా? ఏం సబ్జెక్టు అది? మీరెవరు చెప్పరా? మేం బడికి పోయి చానాలు అయింది, మేమేడ చెప్తాం? అంతేనా? ఏమని చెప్పరా? చెప్పే ప్రయత్నం అన్నా చేయండి. నేనేమో ఇక్కడ పంతుల్ని కాదు, ఏం రా తప్పు చెప్పినావు, కర్ర ఇదా అని చేతుల మీద నుంచి బెత్తంతో ఒకటి కొట్టడానికి నేను పంతుల్ని కాదు. మీరేం చెప్పినా నేనేం చేయను. మీకు తెలిసింది చెప్పండి, తోచింది చెప్పండి, ఒక మాట బాగుంటుంది. బళ్ళో ఏం నేర్పిస్తారు చెప్పండి అమ్మా. ఏం నేర్పిస్తారట? మంచి మాట్లాడట, ఇంకా జ్ఞానం అంట, ఇంకా ఒక్క మాటలో చెప్తాను నేను బళ్ళో ఏం నేర్పిస్తారు. 1వ తరగతి అని అని చెప్పేసి ఎల్కేజీ అని ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి అక్కడి నుంచి జాయిన్ చేపిస్తే 15 నుంచి 20 సంవత్సరాలండి. ఈ 5వ సంవత్సరంలో పిల్లవాడికి 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బడిలో జాయిన్ చేపిస్తే ఎప్పటి వరకు నేర్పిస్తాడు, ఎప్పటి వరకు నేర్చుకుంటాడు తెలుసా? అక్కడి నుంచి మొదలుకొని 15-20 సంవత్సరాలు. 15 సంవత్సరాలు నేర్చుకుంటే బాలుడికి 20 సంవత్సరాలు వస్తాయి. తర్వాత 20 సంవత్సరాలు నేర్చుకున్నాడు అనుకో 25 సంవత్సరాలు బాలుడికి వయసు వచ్చేస్తుంది. సో మొత్తానికి 20 నుంచి 25 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు కాలేజీకి వెళ్తూనే ఉంటారు. 20-30 సంవత్సరాలు చదివి ఫైనల్ గా ఏమినైనా నీకు నేర్పించారు అని అంటే ఈ కడుపు నింపుకోవడం నేర్పించారు. అవునా కదా చెప్పండి? ఏమి నేర్పించారు అని అంటే ఈ కడుపు నింపుకోవటం ఎలా, అదొక్కటే నేర్పిస్తున్నారు. రెండోది నేర్పిస్తారు అనేవాళ్ళు ఎవరన్నా చేతులు లేపండి చూద్దాం ప్రపంచంలో. ఇదొక్కటే, ఎలా బతకాలి రాత్రిని. లోకంలో సామెత ఉంటది, కూటి కొరకు కోటి విద్యలు, అందులో ఇదొకటి. అవునంటారా కాదంటారా? ఫస్ట్ నాకు సమాధానం చెప్పండి. ఎస్ సార్, నో?
కదా. కడుపు కోసం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనిషి బతుకుతున్నదే కడుపు కోసం. అవునా కదా? పుట్టినప్పుడు మొదలు పెడతాడు వాడు తిండి తినటం, కాకపోతే అది పాల రూపంలో ఉంటది కావచ్చు, కానీ అది తిండియే. అక్కడి నుంచి మొదలెడితే 20-30 సంవత్సరాలు ఫ్రీగా తింటాడు వాడు. వాడిని పోషించే బాధ్యత ఎవరిదిరా అంటే తల్లిదండ్రులది. ఫ్రీగా బట్టలు, ఫ్రీగా తిండి, దాంతోపాటు ఫ్రీగా తిండి బట్టలు ఇస్తూనే ఏం చేస్తారు తెలుసా? హలో బిడ్డా, నీకంటే ముందు పుట్టినరా, ఖచ్చితంగా నీకంటే ముందే చస్తా, నేను చచ్చిన తర్వాత బిడ్డ నీ కడుపు ఎవర్రా నింపుతారు? ఒరే, నీ కడుపు నింపుకునే విద్య నువ్వు నేర్చుకోరా ఏదో ఒకటి చేసి అని నేర్పిస్తా ఉంటాడు చిన్నతనంలో నుంచే ట్రైనింగ్. 5వ సంవత్సరం రాగానే బడికి పోరా నువ్వు, బడికి పంపి అని పంపించకపోతే చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు తల్లిదండ్రులు బడికి పంపి. ఎందుకు బడికి పంపించాలంటే దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి? 4 రోజులు అయితే నువ్వు చస్తావు, ఇప్పుడైతే నువ్వు పోషిస్తూ బాగానే ఉంటుంది, నువ్వు చచ్చిన తర్వాత వాడు ఎట్ట బతుకుతాడు? ఒరే, ఏం చేసి బతుకుతావురా? ఎట్ట బతుకు, ప్రతి వాడు మాట్లాడేది అదేగా. ఒరే, ఎట్ట బతుకుతావురా, ఎలా బతుకుతావురా, ఏ విధంగా బతుకుతావురా అంటారు. అంతేనా కదా? ఇప్పుడు వాడు బతకాలి, నేను చచ్చినా కూడా నేను చచ్చిన తర్వాత వాడు బతకాలి అంటే వాడికి కడుపును నింపే విద్య ఏదో ఒకటి నేర్చుకోవాలి వాడు. ఇప్పుడు పాఠశాలలో నేర్పించేది అదే తప్ప అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఏమంటే కడుపు నింపుకునే విద్య అంటే బతకటం. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలంలో బతకటానికి కావలసిన విద్యను నేర్పించేదే పాఠశాల. అయితే భూలోకంలో ఎలా బ్రతికితే, భూలోకంలో ఏ విధంగా బ్రతికితే పరలోకానికి వెళతాము, భూలోకంలో ఎలా బ్రతికితే దేవుని దగ్గరికి వెళతాము, భూలోకంలో ఎలా బ్రతికితే నిత్యము నిరంతరము బ్రతకగలము తెలుసా మీకు? ఎలా బ్రతకాలి నిజానికి భూమి మీద ఒక మనిషి ఈరోజు ఎలా బ్రతుకుతున్నాడు? ఒరిజినల్ గా ఆలోచిస్తే ఎలా బ్రతుకుతున్నాడు అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మొత్తం దీని మీదనే కాన్సన్ట్రేషన్ అంతా. అవునా కదా? కష్టపడుతుంటాడు, పెద్ద మనిషి కష్టపడుతుంటాడు, వయసు వచ్చేసిన తర్వాత తెల్ల జుట్టు నేర్చిన తర్వాత కూడా కష్టపడుతుంటాడు. పిల్లలు ఉన్నా కూడా గాలి వదిలేస్తారు. అప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేసి, ఏం బాబాయ్, ఏం పెద్ద ఆయన, ఈ ఏజ్లో కూడా కష్టపడుతున్నావు నువ్వు అని మనం అడిగామనుకో, జవాబు ఏం చెప్తారు తెలుసా? ఎవరు పెడతారు నాయన, ఎవరు పెడతారు, కష్టపడకపోతే తినలేం అంటాడు. ఓహో, తినటం కోసం చేస్తున్నావా, మరి తప్పదు కదా నాయన, బతకాలి కదా, తినాలి కదా అంటాడు. సరే అని చెప్పేసి ఒక అర్ధ గంట 2 గంటలు అలా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినాం అనుకో, మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నానికి అదే పెద్ద ఆయన ఆ చెట్టు కింద కూర్చొని తింటుంటాడు, తిండి తింటుంటాడు. ఏ పెద్ద ఆయన తిండి తింటున్నావు అన్నాం అనుకో, ఏమంటాడు? చేయాలి కదా ఆయన, పని చాలా ఉంది, పని చేయాలి ఆయన అంటే, పని చేయటం కోసం తింటున్నావా అంటే, అవును ఆయన పని చాలా ఉంది, అది చేయాలని తింటున్నా, చేయాలి కదా పని. మరి ఇందాకలా తినటం కోసం పని చేస్తున్నా అన్న, అంతే కదా నాయన, పని చేయటం కోసం తింటున్నావు, తినటం కోసం అలా పని చేస్తున్నావు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఇదే కదా, వేరేదేమైనా ఉందా? బతకటం కోసం తినటం కోసం పని చేయాలి, పని చేయడం కోసం తినాలి, తినటం కోసం పని చేయాలి, పని చేయడం కోసం తినాలి. ఇంకదే ప్రాసెస్ రెండోది ఉండదు. ఇట్లా చేసుకుంటూ 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 రోజు టైం వస్తుంది, అప్పుడు పోయేటప్పుడు టాటా బాయ్ బాయ్ అంటాడు. అనేటప్పుడు ఎందుకు పుట్టినవు, ఎందుకు పోతున్నావు నాయన అని అడుగు. అప్పుడు చెప్తాడు, ఒరే భూమి మీద ఎన్ని రకాల తిండి ఉన్నదో చూసి తిని 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 పుట్టినప్పుడు మొదలు పెట్టారా తినడం, తిని 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 ఇప్పుడు తినలేకపోతున్నారా? తిన్నా లోపల మిక్సీ పాడైపోయింది, అరగట్ల తిన్నా అరగట్లే, ఇప్పుడు నా వల్ల కాదురా తినటం, ఇక తినలేను కదా, ఇంక పోతున్నా అంటారు. అంటే పెద్ద ఆయన ఎందుకు పుట్టినట్టు అని అంటే, ఇంకా నీట్గా చెప్పాలన్నారా, తిండి కోసమేరా. పుట్టినప్పుడు మొదలుపెట్టిన తిండి చచ్చిపోయినప్పుడు బంద్ చేస్తానరా, ఆ తిండి కోసమే అనేక పనులు చేసినాను రా, తిని 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 తినలేని స్టేజ్లో, తిన్న అరగని స్టేజ్లో చచ్చిపోతున్నాను రా. ఇది మానవుని బతుకు. ఇందుకోసమా? ఇందుకోసమేనా మనం పుట్టింది? ఒక్కసారి ఆలోచన చేయండి. దీనికోసమా మనం బతుకుతున్నది? ఇదే విధానంలో నువ్వు నేను బ్రతుకుతూ ఉన్నాము అని అనుకోండి, నీకు జంతువులకు పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే నువ్వు బట్టలు వేసుకుంటావు, వేసుకోవంతే.
జంతువులు కూడా ఏం చేస్తాయి? మన చుట్టూ మన ఇళ్లలో తిరుగుతున్నటువంటి కుక్కల్ని చూడండి, లేదంటే అడవిలో ఉన్నటువంటి ఆ జంతువుల్ని చూడండి. తిండి కోసం ఆరాటపడుతుంటాయి, తిరుగుతుంటాయి ఓ తెగ తిరుగుడు అనమాట. సింహాలైతే వేట కోసం పొచ్చి ఉండటం, చూడటం, నెక్కి చూడటం, ఏది ఎక్కడ ఎర దొరుకుతుందో చూడటం, దొరికిన తర్వాత ఆహా కడుపారా తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాయి. రెస్ట్ తీసుకునే లోపు మళ్ళా ఉన్నది కాస్త అరుగుతుంది కదా, అరగకుండా ఉంటుంది. అరిగిన తర్వాత మళ్ళా స్టార్ట్ తిండి కోసం. తినాలే పడుకోవాలి, తినాలే పడుకోవాలి, తినాలే, తినడం కోసం వెతకాలే, పడుకోవాలి, టైం వచ్చినప్పుడు చావాలి. దానికి ఏం తెలియదు. ఓ కుక్క అని కుక్కని అడిగితే, ఒకవేళ దానికి నోరుంటే, ఎందుకు పుట్టినవే చెప్పవే నువ్వు అని చెప్పేసి కుక్కని అడిగితే అదేమంటది, ఎందుకు పుట్టాను నాకేం తెలుసు, అన్ని కుక్కలు పుట్టింటే నేను పుట్టినా అంటదా అన్నదా? నెక్స్ట్ తెలియదు, ఎందుకు బతుకుతున్నావే నువ్వు అని అడిగినావు అనుకో, నాకేం తెలుసు భయ్యా, బతుకుతున్నా, ఎందుకు బతుకుతున్నానో తెలియదు కానీ బతుకుతున్నా, నీ కుక్కలు బతుకుతున్నాయి, నేను బతుకుతున్నా. సరే, రెండో క్వశ్చన్ కూడా సమాధానం లేదు కదా. మూడో ప్రశ్న, రేపు మాపు చచ్చిపోతావు కదా, అవును, ఎందుకు చస్తున్నావు నువ్వు అని అంటే, ఏమో ఎవడికి తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఈ 3 ప్రశ్నలు వస్తే మన జవాబు ఏంటి? అదే కొత్తదేముందిడా అంటే, ఇప్పుడు మన బతుకు చూడు ఒక్కసారి ఎట్టుందో. జంతువులకు మనకు తేడా ఉందా? జంతువులకు మనకు తేడా లేకుండా భూమి మీద జంతువుల మనిషి బ్రతుకుతుంటే నానా, వీళ్ళు ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావాలో తెలియదురా వీళ్ళకి. వీళ్ళ కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేయాలి, ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి పంపించాడు. పాఠశాల ఎందుకో? ఏం నేర్పించాలి? నువ్వెందుకు పుట్టావో నీకు నేర్పించాలి, నువ్వెందుకు బతకాలో, ఎలా బ్రతకాలో భూమి మీద నీకు నేర్పించాలి, ఎందుకు చస్తున్నావో, చనిపోయిన తర్వాత ఏముందో నీకు నేర్పించాలి. అందుకోసమే నీకు నేర్పించాలి, నేర్చుకోవాలి నువ్వు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి 27వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి, చదవండి జాగ్రత్తగా, స్పీడ్గా. యేసు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాకుండా, తండ్రి అంటే దేవుడు, ఆ తండ్రి గాకుండా ఎవడునో కుమారుడెవడో ఎరుగుడు. అవునా, అంతేనా కదా? ఆ కాలంలో యేసుప్రభుని ఎవరైనా ఎరిగారా? కానీ యేసుప్రభుని పంపించిన దేవునికి తెలుసు యేసుప్రభు ఎవరు అనేది. నెక్స్ట్ మాట, కుమారుడు కాకుండా, కుమారుడు ఎవరికైతే బయలుపరుస్తాడో వాడుగాక ఇంకెవడు తండ్రి గురించి ఎరుగుడు. అంటే ఏం చెప్తున్నాడు యేసుప్రభు తెలుసా? నా గురించి చెప్పాలంటే తండ్రియే చెప్పాలి, తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి, ఇంకెవడికి తెలీదు. తండ్రి గురించి అనగా దేవుని గురించి నాకు మాత్రమే తెలుసు పరిపూర్ణంగా, దేవుని గురించి నాకు మాత్రమే తెలుసు. కాబట్టి కంటిన్యూషన్, ఎట్లా బతకాలో, ఎందుకు బతకాలో, ఎవరి కొరకు బతకాలో తెలియక, ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియక ప్రయాసపడుతున్న భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులారా రండయ్యా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి, మనశ్శాంతి, ప్రశాంతత ఇస్తా. వాస్తవం తెలిస్తే ప్రశాంతత కదండి. ఇస్తా అని చెప్పి నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? భయపడకండి. మీరు బడిలోకి వెళ్తే మాస్టర్ ఉంటాడు చూడు, టీచరు, బెత్తం తీసుకొని ఇరగ కొడతాడు కదా, నేను అట్ట కొట్టను అని చెప్తున్నాడు. నా దగ్గరికి రండి, నేను అట్ట కొట్టేటోని కాదు అని చెప్తూ, గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద ఏం చేయాలి? నా యొద్ద నేర్చుకోండి మీరు అని మాట్లాడుతున్నాడు. సార్, మేము మా పంతులు గారి దగ్గర అయితే నేర్చుకుంటాం, ఆయన పంతులు కాబట్టి నేర్చుకుంటాం, నీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి మేము అని అన్నాం అనుకో. 23వ అధ్యాయం అదే మత్తయి సువార్త 9వ వచనం నుంచి చూడండి. 23వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఏం చెప్తున్నాడు ఆయన? యేసు ప్రభు చెప్తున్నాడు, మరియు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు. ఎందుకు పెట్టవద్దు? ఒక్కడే మీ తండ్రి, ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు అన్నాడు. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఏమంటాడు? తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నాడు? మరియు మీరు గురువులని పిలువబడవద్దు. ఎవరు? క్రీస్తు ఒక్కడే మీ అంటే ఇప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు? హలో, అసలు పంతుల్ని నేనే అన్నాడు.
పంతుల దగ్గరికి పోయి నేర్చుకుంటావా? వాళ్ళకేం తెలుసు? అసలు పంతులు అనే మాటకు సరైన మీనింగ్ చెప్పాలంటే నేనే, నిజమైన పంతుల్ని నేనే. రా బాబు, రానా దగ్గరికి నేర్పిస్తా, నేర్చుకో అంటే దేవుడు భూలోకానికి ఎవరిని పంపించాడో తెలుసా? పంతుల్ని పంపించాడు. దేవుడు భూలోకానికి ఎవరిని పంపించాడు? టీచర్ని పంపించాడు. నేర్పించిన ఆయన నా పిల్లలకి నేర్పించు. ఎందుకు బతుకుతున్నారో తెలియకుండా జంతువులు బతుకుతున్నట్టు బతికి చచ్చిపోతున్నారు. నేర్పించిన ఆయన వెళ్ళి అంటే నేర్పించడానికి వచ్చాడు. సమస్తం నాకు తెలుసు తండ్రి, సమస్తం నా చేతికి అప్పగించాడు, కాబట్టి రండి. నేను సాత్వికుండి, మీ మాస్టర్ లెక్క కాదు, నేను మీ టీచర్ లెక్క కాదు, నేను ఏం కొట్టను, ప్రశాంతంగా నేర్పిస్తారా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం పాఠశాల కాదా? వీడికి వచ్చి ఏమైనా భజన స్టార్ట్ చేస్తున్నావా? భజన ఏమైనా చేస్తున్నావు? ఇక్కడ మతాలు ఉన్నాయి లోకంలో. ఏం చేస్తారు? గుడికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? గుడికి వెళ్ళి ఏం చేస్తారు? అది మతం, ఇది కాదు. చర్చికి వచ్చి నువ్వేమైనా ఏ సంబంధం, ఎవరికి ఒకరికి సంబంధం లేకుండా ఏమైనా వీడికి వచ్చేసి ఏదో కొబ్బరికాయ కొట్టో, ఈ ఆటను కోసో, కోడిని కోసో, నీ అతను ఎవరికి సంబంధం లేకుండా నీ పనులు చేసుకొని వెళ్ళిపోవటమే లాంటిది ఏమైనా ఉందేనా? నువ్వు ఏ చర్చికి వెళ్ళినా అక్కడ టీచర్ ఉంటాడు. బైబిల్ ఓపెన్ చేసేసి పాఠాలు చెప్పాలి. కూర్చొని ప్రభువా 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 స్తోత్రం 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 అది కోరలే దేవుడు. మన టీచర్ ఏం చెప్పాడు తెలుసా? హలో, చర్చికి వచ్చేసి ప్రభువా ప్రభువా ప్రభు అంటే పరలోకం పోరా నువ్వు అన్నాడు. అనకు అది కాదు, తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఒక్కసారి చదువు మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును. అంటే ఏమన్నాడు? భజన చేయకు అన్నాడు. ఏం చేయొద్దు? హలో, నువ్వు భజన చేయకురా నాయనా. ఇది పాఠశాల నేను స్థాపించేటటువంటి క్రైస్తవ్యం. ఏమనుకుంటావు? అద్భుతమైన పాఠశాల. ఇక్కడికి వచ్చిన తర్వాత భజన చేయొద్దు. ఏ పిల్లగాడైనా బడికి వెళ్ళిన తర్వాత భజన చేస్తాడా? బడిలో భజన జరుగుతుందా? ప్రభా 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 అనకో అనకో అలా అనేటోడు ఏడివాడు? ప్రవేశింపడు గాని పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి చిత్తం, ఆ తండ్రి చిత్తం ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. పరలోకంలో నా తండ్రి, ఆ తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడు. ఇంతకు తండ్రి చిత్తం ఏంటి? మొదటి తెసలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు, 3, 4, 5 వచనాలు చదవండి ఒకసారి. తండ్రి చిత్తం ఏంటో మీరు పరిశుద్ధులగుటయే మాట్లాడుతున్నాడు చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా జారత్వమునకు దూరముగా ఉండటం అంటే, జారత్వం అంటే ఏంటో తెలుసా? జారత్వం అంటే నీది కాని దాన్ని నువ్వు ఆశించటం. నీకు సొంత భార్య ఉంటుంది, నీకు సంబంధించినటువంటి ఆవిడ. నీకు సొంత భర్త ఉంటాడు, వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చూస్తే, అవునా కదా? అలాగే ఆత్మీయతలోకి వెళ్తేది, నిన్ను పుట్టించిన దేవుడు ఉంటాడు, ఆయన వదిలేసి నువ్వు పుట్టించుకున్న దేవుని దగ్గరికి వెళ్ళకు. నిన్ను నిర్మించిన వానితో సంబంధం పెట్టుకో, ఆయనను సేవించు. కానీ మనుషులు పుట్టించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. అది జారత్వం. కంటిన్యూషన్. మీరు జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తము అని చెప్పి నెక్స్ట్ ఇంకా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, క్లియారిటీ. మీలో ప్రతి ఒక్కడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాకుండా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటము అంటే ఏంటో తెలుసానండి? ఘటం అంటే ఏంటి? ఇదే మన శరీరము, మన దేహము. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటట? పాపము చేయకుండా, తప్పు చేయకుండా, విభచారం చేయకుండా, జారత్వము చేయకుండా, అంటే నీ నడక నీ ప్రవర్తనను సరి చేసుకోవటం, పరిశుద్ధంగా బ్రతకటం. అదే ఎవరికి ఇష్టం? అది దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం నెరవేర్చే వాడే ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యంలో చేస్తాడని గురువు, మన టీచర్ చెప్పాడు, మన పంతులు గారు చెప్పాడా? ఎలా ప్రభువా, ఎలా పాపం చేయకుండా ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఈ పాపం నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అని అంటే అద్భుతమైనటువంటి ట్రిక్ బైబిల్లో చెప్పబడింది. ఒక్కసారి 119వ కీర్తన 9వ వచనం చూడండి. ఒకసారి ఏమంటాడు? 119వ కీర్తన 9వ వచనం చదవండి.
యవనస్తులు యవ్వనస్తుడు అని స్ట్రైట్ గా మాట్లాడాడు, డైరెక్ట్ గానే మాట్లాడాడు. ఎందుకు యవ్వనస్తుల దగ్గరికి వచ్చారంటే పాడయ్యేది వాడే, దేని చేత పాడయ్యేది వాడే. ఎందుకంటే శరీరం అప్పుడే సంపూర్ణముగా బలపడుతుంది. బలపడిన వెంటనే కొత్త ఫీలింగ్స్, కొత్త ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఆ కొత్త ఫీలింగ్స్ ను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోక, తెలియక, అర్థం కాక ఆ ఫీలింగ్స్ ని అదుపు చేయలేని పరిస్థితిలో యవ్వనస్తుడు దారి తప్పుతాడు. తన నడత పాడైపోతుంది. యవ్వనస్తుని నడత పాడైపోయిందంటే ఆ తర్వాత తన జీవితం మొత్తం పోయినట్టే, తన జీవితం మొత్తం ఖరాబ్ అయినట్టే. అందుకోసమే జీవితం బాగుండాలి అంటే యవ్వనంలో జాగ్రత్త పడాలి, యవ్వనంలో జాగ్రత్త పడాలి. ఏమంటాడు అక్కడ? యవ్వనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరచుకుంటారు. దేని చేత శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి కదా అన్నాడు చూడు. దానిని జాగ్రత్తగా నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుటను చేతనే కదా. చేతనే కదా అన్నాడు చూడు. అంటే ఇప్పుడు వాక్యం ఏం చేయాలి? నువ్వు వీడికొచ్చి ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటిది? ఇది పాఠశాల. ఇక్కడికి వచ్చి నువ్వు వాక్యం నేర్చుకుంటే పాపం చేయకుండా ఉంటావు. ఎందుకు పాపం చేయకుండా ఉంటావు అంటే నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలిస్తే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటో ఒక మాట చెప్పండి, ఎవరికైనా తెలిస్తే. ఈరోజు క్రైస్తవులకు కూడా అండి పాపం అంటే ఏంటో క్లారిటీగా అర్థం కాలే. అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. పాపం అంటే ఏమన్నారు గట్టిగా చెప్పండి. ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ అని సింపుల్ గానే చెప్తాం మనం. ఎందుకు? బట్టి వేసినాం, వచ్చినం అలా ఉంది కాబట్టి. కానీ దాని మీనింగ్ మనకు బురకెక్కాలి. దాని మీనింగ్ మనకి ఎలా బురకెక్కుతుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నది ఎవరు? దుర్గారెడ్డి కదా. దుర్గారెడ్డి సొంత ఇల్లా ఇది? కాదుగా, రెంట్కుంటున్నాడు, అద్దే కదా. అంటే ఓనర్ ఎవరు? వేరే ఆయన ఉన్నాడు. ఓనర్ పర్మిషన్ తీసుకోకుండా, ఓనర్ని అడగకుండా ఏదైనా మార్పులు చేర్పులు చేశాడే అనుకో, ఎట్లుంటది చెప్పండి ఒకసారి? బాగుంటుందా? అదే ఆజ్ఞ అతిక్రమించడం అంటే, అదే పాపం అంటే. ఇప్పుడు భూమిని నిర్మించిన వాడు, నీ దేహాన్ని నిర్మించిన వాడు, నేను భూలోకానికి పంపించిన వాడు, నీకు గాలి ఇచ్చినటువంటి వాడు, నీకు నీళ్లు ఇస్తున్నటువంటి వాడు, పైనుంచి ఆకాశంలో నుంచి వర్షం కురిపిస్తున్నటువంటి వాడు, నీ కోసం సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టినటువంటి వాడు ఓనర్, సృష్టికి ఓనర్. ఆ ఓనర్ పర్మిషన్ అడగకుండా వయసు వచ్చిందని, యవ్వనంలో ఉన్నానని, నా ఇష్టం అడిగేది నువ్వెవర్రా అని అడ్డగోలుగా బతికినవు అనుకో, తాట తీసి తోలొలిసి ఢోలు గుట్టడు ఓనర్. ఈ ఓనర్కే భయపడతావే. గోడకు చిల్లు పెట్టాలన్నా, ఏమి చేయాలన్నా ఈ ఓనర్కి భయపడతావే. ఏదైనా కంపెనీకి పోయి పని చేస్తే ఆ కంపెనీ ఓనర్ నన్ను ఎక్కడ తీసేస్తాడో అని ఎంతో భయంతో పని చేసుకుంటావే వాడిచ్చేటటువంటి 20-30 వేలల్లో. మరి దేవుడు ఎంత ఇస్తున్నాడో తెలుసా నీకు? చెప్పే దేవుడు. శబ్దం రానాయన ఈ పాఠశాలకు రావంటే అంటాడు, మేము ఆ మతం నమ్మలేండి, మాకు ఆ మతం కాదు, మాది ఆ మతం. ఒరే బుద్ధిలో నాడ, నీ గురించి ఇది చెప్పబడింది ఇక్కడ, నీ గురించి చెప్పబడుతుంది ఇక్కడ. రా, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు బ్రతకాలి, ఎందుకు సావాలి, చచ్చిపోయిన తర్వాత ఏముంది అనేది నీకు సమగ్రమైనటువంటి ఆలోచన ఇవ్వడానికి పిలుస్తున్నాం ఇక్కడ. రా, ఇది పాఠశాల, బడి. ప్రతి వ్యక్తి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ప్రతి ఒక్క వాడు జాయిన్ అవ్వాలి ఈ బడిలో. నువ్వు ఆ బడిలో జాయిన్ అవ్వకపోయినా బతుకుతావు. ఎందుకంటే ఆ బడికి వెళ్ళనటువంటి వాడు బతకట్లే. ఆ బడిలో నేర్పించేది పొట్టను ఎలా నింపాలి అని మాత్రమే నేర్పిస్తున్నారు. ఆ బడికి పోనటువంటి వాడు పొట్ట నింపుకోవట్లే. బ్రహ్మాండంగా అది. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో చదువు లేనటువంటి వాడే చక్కగా సంపాదించుకుంటున్నాడు, బడికి పోని వాడే కోట్లు సంపాదిస్తా ఉన్నాడు. ఆ మాత్రం తానికి ఎందుకు బడికి పోవటం? ఈ మధ్యకాలంలో బాగానే మీరు చూస్తూ ఉన్నారనుకుంటా షార్ట్ వీడియోలు యూట్యూబ్ వచ్చేసిన తర్వాత. స్టైల్గా కారులో దిగుతాడు ఒక ఆయన, షూ టక్ టై వేసుకొని వస్తాడు. ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే పల్లెటూరులలో పేడ తీస్తుంటాడు. పేడ, హే ఏంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, నువ్వు నా క్లాస్మేట్ కదా, నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నువ్వు బడి చదువుకోలేదు, నేను చదువుకున్నా చూడు, జాబ్ చేస్తున్నా అని చెప్పేసాడు. ఆయన అన్నాడు, నెలకు ఎంతరా నీకు జీతం అన్నాడు.
30,000 అన్నాడు ఈయన. ఎంత? 30,000. రే, నెలకు 80,000 సంపాదిస్తున్నారు నేను అన్నాడు. ఎవరు? పేడ తీస్తున్నాడు. అది చూసి వెంటనే ఈయన కోటు తీసి పక్కన పెట్టేసి నేను కూడా పేడెత్తి అట్టుంటది వ్యవహారం. ఈరోజు బడికి వెళ్ళేది చదువుకోవటానికి. ఎందుకు వెళ్తున్నారా అంటే పొట్టకుట్టుకు వస్తుంది, సంపాదనకు వస్తుంది. అయితే బడికి వెళ్ళని వాడు కూడా దర్జాగా సంపాదిస్తున్నాడు. కానీ ఈ బడికి రాకపోతే నువ్వు ఎందుకు పుట్టావో, నీ పుట్టుకే వృధా, వ్యర్థం. దున్నపోతుకి మనకు తేడా ఉండదు. అదన్నా చచ్చిన తర్వాత పనికి వస్తుంది నలుగురికి, నువ్వు దేనికి పనికిరావు. అవునా కదా? జంతువులన్నా చచ్చిపోయిన తర్వాత ఎవడో ఒకటి తినటానికైనా ఉపయోగపడతాడు, కానీ నీవు. అందుకోసమే అన్నాడు మహానుభావుడు, మన గురు, మన పంతులు గారు ఏమన్నారు తెలుసా? ఒరే, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం రా అన్నాడు. ఈ శరీరం చేత పని చేయిస్తున్న శక్తి ఆత్మ ఒకటి లోపట ఉంది. ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నేర్చుకోవాలంటే రావాలి నా దగ్గరికి అన్నాడు. ఒకే ఒక్క పాఠశాల ఈ ప్రపంచంలో, అది నా ద్వారా దేవుడు స్థాపించిన పాఠశాల, దాని పేరే క్రైస్తవ్యం. నువ్వు తప్పకుండా రావాలి. రాలేదా నీ బతుకు బతికే కాదు. నువ్వు ఎందుకు బతుకుతున్నావు కూడా తెలియదు నీకు. జీవితం వృధా, వ్యర్థం, వేస్ట్. జంతువుకు నీకు పెద్ద తేడా ఉండదు ఇక్కడికి రాకపోతే. ఇక్కడికి వస్తేనే నీ బతుకు ఒక విలువ, నీ జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది. ఎందుకు పుట్టావో, ఎందుకు చావాలో, ఎందుకు బ్రతకాలో అనే అద్భుతమైనటువంటి ఆన్సర్లు నీకు దొరుకుతాయి ఇక్కడికి వస్తే. కనబడుతుందండి ఒకటే గ్రంథం, శాస్త్రవేత్తలను తలదన్నే గ్రంథం, ప్రపంచంలో శాస్త్రవేత్తలను తయారు చేసిన గ్రంథం, ప్రపంచాన్ని నడిపిస్తున్న గ్రంథం. అర్థమైందా? ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు కదా. చర్చిలో ఏం జరగాలి? భజన కాదు, నేర్చుకోవాలి. అక్కడ చూడు ఒక్కసారి 119వ కీర్తన 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. ఏం చెప్పాడు? నీ ఎదుట దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నా హృదయంలో ఏముంచుకున్నాను? నీ వాక్యం ఉంచుకున్నాను. హృదయంలో వాక్యాన్ని దాచిపెట్టుకున్నటువంటి వాడు పాపం చేయలేడండి. అందుకోసమే ఈ చర్చిల్లో నేర్పించేది ఏంటో తెలుసా? చర్చిలో నేర్పించేది ఏంటి? వాక్యం. ఎందుకు వాక్యం నేర్పిస్తారంటే ఆ వాక్యం నీ గుండె నిండా ఉంటే నువ్వు పాపం చేయలేవు. నువ్వు పాపం చేయకపోతే, పరిశుద్ధుడుగా నువ్వు బ్రతికితే, నువ్వు ఈ లోకాన్ని దాటి ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. నిత్యం నిరంతరం బ్రతికి బ్రతుకు నీకు దొరుకుతుంది. ఇంకొక వాస్తవం ఈ బడిలో నేర్చుకోవాల్సినటువంటి వాస్తవం ఏంటో తెలుసా? ప్రతి మనిషి, నువ్వు అంటే కనబడుతున్న శరీరం కాదు. ఈరోజు ఎవ్వడికి తెలియదు. నువ్వెవరో నీకే తెలియదు, మనం ఎవరమో మనకే తెలియదు. తెలియకుండా బతికేస్తున్నాం, అంతే. బతికేస్తున్నాం, జంతువుల్లా బ్రతికేస్తున్నాం. మళ్ళా పైపెచ్చు మాటలేం మాట్లాడుతాం తెలుసా? మనం భూమి మీద ఉన్నటువంటి 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు లెక్కబెట్టి చెప్తే, ఆ 90 లక్షల జీవరాశులన్నింటిలో జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు ఎవడ్రా అంటే మనిషి అంటాడు. నన్ను అడిగితే ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటిలో అత్యంత తెలివి తక్కువ దద్దమ్మ ఎవడ్రా అని అంటాడు మనిషి అంట. నేను ఆయన దేవుని దగ్గరికి రాకపోతే, ఈ పాఠశాలలో జాయిన్ అవ్వకపోతే అంతే సంగతి. క్రైస్తవ్యం అనే పాఠశాలలో జాయిన్ అవ్వకపోతే జంతువుల కంటే కూడా అజ్ఞాని. ఎందుకు అజ్ఞాని? జంతువుల కంటే కూడా అజ్ఞాని అని ఎందుకన్నానంటే, ఏ జంతువు పాపం చేయదు. జంతువు కంటే జ్ఞానవంతుడు అనుకుంటున్నటువంటి నీవు భయంకరమైన పాపాలు చేస్తున్నావు. నీకంటే జంతువే బెటర్ కదా. అందుకోసమే నీ జీవితానికి ఒక పరమార్థం, నీ జీవితానికి ఒక విలువ దొరకాలంటే ప్రతి మనిషి జాయిన్ అవ్వాలి ఈ స్కూల్లో, ఈ కాలేజీలో. దీన్ని కాలేజ్ అంటావా, స్కూల్ అంటావా, ఏమన్నా బడి, పాఠశాల. నీ గురించి నీకు నేర్పించేటటువంటి అద్భుతమైన కళాశాల ఇది. క్రైస్తవ్యం అంటే మతం అనుకుంటున్నారు చాలా మంది. మతం కాదయ్యా, అర్థం కాని వాళ్ళు, వాళ్ళకి అర్థం కాక పెట్టిన పేరు ఇది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది? పాఠం చెప్పడమే జరుగుతుంది. మీరు పాఠం వింటున్నారు. స్కూల్లో ఏం జరుగుతుంది? ఏం తమ్ముడు, స్కూల్లో ఏం చెప్తారు? పాఠమే చెప్తారు. మరి నేనేం చెప్తున్నా? పాఠమే చెప్తున్నా. ఇది మతం ఎట్టయితుంది? అది బడేట, ఇది మతం అట. అన్నోడికి బుద్ధి లేదని అల్లా, విన్నోడికి బుద్ధి లేదని అల్లా. ఏమిటి?
అది బడి ఎట్లయితుంది, ఇది మాత్రం ఎట్లయితుంది అంట. నేను నిజమైన అసలు సిసలైన బడి ఇది, ఒరిజినల్ పాఠశాల ఇది. ఈ పాఠశాలలో మరొక విషయం నేర్పించేటటువంటిది ఏంటంటే, ఒక్క విషయం నేర్పించి నేను పాఠం ముగించేస్తాను. దేవుని కృపలో ప్రతి నెల రావాలి అని సహోదరులు కోరుకుంటున్నారు. కానీ వినగలిగే ఆసక్తి మీకుంటే ప్రతి నెల వచ్చి మీ గురించిన పాఠం మీకు నేర్పించి వెళ్తాం. ఇక్కడ ఫైనల్గా ఒక చిన్న విషయం మీకు నేర్పించి నేను ప్రార్థన చేసేస్తాను. నువ్వు అంటే ఈ దేహం కాదు అనే విషయం మనకు అర్థం కావాలి. మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు నిజం మాట్లాడతాం కానీ గ్రహించం. మనం మాట్లాడుతున్న విషయాలే మనకు గ్రహింపులోనికి రావట్లేదనంటే వింత విచిత్రం ఇది. అలాంటి మాటలు మీరందరూ మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు, ఎలా మాట్లాడారు అని అంటే చెప్పను ఒకసారి. ఎప్పుడైనా మీరు బండి మీదనో కారు మీదనో ఏదో ఒక జర్నీ చేస్తున్నప్పుడు, లేకపోతే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద పడ్డారు. కింద పడ్డప్పుడు సెల్ ఫోన్ పగిలింది. ఏం పగిలింది? అప్పుడు ఫోన్ చేసేసో లేకపోతే ఎవరన్నా గలిస్తే ఫోన్లో, తమ్ముడు నా ఫోన్ పగిలిందిరా. ఏం పగిలింది? నా ఫోన్ పగిలింది. నీకైతే ఏం కాలేదుగా అన్నాడు అనుకో అవతల నుంచి. నాకేం కాలేదురా. బండి మీద పడ్డాడు అనుకో ఎవడైనా, ఒరే నా బండి హెడ్ లైట్ పగిలిందిరా అంటాడు. నీకైతే ఏం కాలేదుగా. నాకేం కాలే నా బండికి అయింది కదా. ఇప్పుడు ఇంకొకసారి, తమ్ముడు నా కాలు ఇరిగిందిరా అన్నాడు. ఓహో నీ కాలు ఇరిగిందా, నీకైతే ఏం కాలేదుగా అనాలి. అర్థం అవుతుంది ఈ మాట? అదేందన్నా నా కాలుకు బాగలేదంటే నీకేం కాలేదుగా అంటాడేంది? నా అర్థం కాదు మనకు. ఇప్పుడు నా సెల్లు పలిగింది అన్నావు అంటే నువ్వు వేరు సెల్లు వేరు అని నీకు తెలిసింది. నా బండి హెడ్ లైట్ పలిగింది అని అన్నప్పుడు ఓహో నీ బండి వేరు నువ్వు వేరు అని నీకు అర్థమైంది. నా కాలు ఇరిగింది అని అన్నప్పుడు నువ్వు వేరు నీ కాలు వేరు అని అర్థం కాలే. అర్థమైందా? ఎందుకు అర్థం కాలే? దీని గురించి చెప్పే బళ్ళు ఆడున్నాయని, దీని గురించి చెప్పే బడి దగ్గరికి వస్తే ఆయాది మతం అంటాడు ఇటు. ఎప్పుడు అర్థమవుతుంది నీ గురించి నీకు? ఈ మాటల్లోనైనా అర్థం కావాలి. నువ్వు అంటే దేహం కాదు. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోయారు అనుకో, ఎవరైనా మన వాళ్ళు చచ్చిపోయారు అనుకో, హాస్పిటల్లో ఉన్నప్పుడు సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, స్వస్థడో బ్రతుకుతాడో తెలియదు అని చెప్పేసి అని అన్నప్పుడు ఇంటికా నుంచి ఫోన్ అక్కడ ఉన్న వాళ్ళతో, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియకుండా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుమారుడు లేదంటే ఎవరో ఒకరు సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఎలా మాట్లాడతారు తెలుసా? అన్నా హలో హలో ఉన్నాడా, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఉన్నాడా అంటే ఉన్నాడు. ఇంకో గంట తర్వాత అన్నా ఉన్నాడా అంటే అరే లేడురా పోయిడా. హాస్పిటల్లో ఉన్నాడు కూడా, డాక్టర్ దగ్గరికి లోపల ఐసీయూలో ఆయన ఉంటాడు. పదే సార్ మావాడు ఉన్నాడా? ఉన్నాడు. సార్ ఏమైంది సార్, మావాడు ఉన్నాడా అంటే ఆయన అప్పుడు డల్లు వచ్చి లేడురా మీ వాడు. ఇప్పుడు లేడు వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు గచ్చం సైలెంట్గా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళడు. అయితే ఇచ్చేయి అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి ఇవ్వాలి? లేడు అయిపోయాడు వెళ్ళిపోయాడు అంటే ఇంకేమి ఇవ్వాలి? లేదు వాడి బాడీ ఉందిగా అది ఇచ్చేయి. ఆ బాడీని పట్టుకోపోతూ ఈయన అంబులెన్స్ లో పట్టుకోపోతుంటాడు. ఇంటికి పట్టుకోపోతూ ఫోన్ వస్తే ఉంటాడు, రా ఉన్నాడా పోయిందా అని ఫోన్ చేస్తాడు. లేడురా పోయిండు రాడు. మరి ఈడున్నది ఎవరు? అదే అంబులెన్స్ లో ఈయన ప్రయాణమే చేస్తూ ఉంటాడు. మరి నా పక్కనే ఉన్నాడు అని చెప్పొచ్చుగా, చెప్పడు. లేడు పోయిండు అంటుంటాడు. ఏం చెప్తున్నాం మనం? చెప్తాం కానీ గ్రహించం. మన మాటలే మనకు అర్థం కావట్లేదంటే చూడు ఒక్కసారి ఏ స్థాయిలో ఉన్నామో మనం. వెళ్ళిపోయింది ఎవరు, ఉన్నది ఎవరు? ఇది అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే జాగ్రత్తగా చెప్తాను, ఒక మాట చెప్పి పాట ముగించేస్తాను. ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుందా? ఆ లైట్ ని వెలుగుస్తుంది ఎవరు చెప్పండి? చెప్పాలి గట్టిగా. నేను తెలిసిన ప్రశ్నలే అడుగుతున్నాను, టకటక సమాధానం చెప్తారని చెప్పేసి. ఈ లైట్ ని వెలిగిస్తుంది ఎవరు? గట్టిగా కరెంట్ కదా. ఈ సౌండ్ బాక్స్ బాగా సౌండ్ ఇస్తుంది కదా. ఈ సౌండ్ బాక్స్ సౌండ్ ఇచ్చేలా దీన్ని చేత ఆ పని చేయిస్తుంది ఎవరు? కరెంటు. మీ ఇండ్లలో మిక్సీలు ఉన్నాయా? అది గిర్రం తిరిగి నువ్వు లోపల ఏమేసినా కూడా పిప్పి చేస్తుంది కదా. దాని చేత ఆ పని చేయిస్తుంది ఎవరు చెప్పండి? కరెంటు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఒకటి పెట్టేసి బకెట్లో నీళ్లు వేడి చేసుకుంటాం. ఆ నీళ్లను వేడి చేస్తుంది ఎవరు? హీటర్.
చొక్కాలు ఉతికిన తర్వాత ఏం చేసుకుంటాం? ఐరన్ చేసుకుంటాం. ఎంత చక్కగా అయిపోతుందో. ఆ బాక్సు చేత ఈ చొక్కా చక్కగా నీట్గా తయారయ్యేలా చేస్తుంది ఎవరు? కరెంట్ చేత ఇస్త్రీ పెట్టా పనిచేస్తుంది. అవునా? ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఫ్రిడ్జ్లో ఏం చేస్తుంది? ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది? కూలింగ్ ఇస్తుంది. లోపల ఏ వస్తువు ఉన్నా పాడవకుండా చల్లగా చూస్తుంది. ఆ ఫ్రిడ్జ్ చల్లగా లోపల ఉన్న వస్తువుని కాపాడాలి అంటే ఆ పని, ఆ ఫ్రిడ్జ్ చేత ఆ పని చేయిస్తుంది ఎవరు? కరెంటు. ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయా? బాగా ఉక్క వస్తున్నప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ ని తిప్పుతుంది ఎవరు చెప్పండి? విచిత్రం ఏంటంటే ప్రతి వస్తువు, ఒక వస్తువు ఒక పని నిమిత్తమై ఈ మధ్య కాలంలో అందరి ఇంట్లలో ఏమున్నాయనంటే వాషింగ్ మషిన్స్ ఉన్నాయి. అందులో బట్టలు వేస్తే దాన్ని ఉతికి గిరగిర తిప్పి ఉతికేలా ఆ మిషన్ ఆ పని చేయటానికి ఆ మిషన్ చేత ఆ పని చేయిస్తుంది ఎవరు? కరెంటు. ఒక్క కరెంటు ఇన్ని పనులు చేస్తుంది కానీ పాడై చూద్దామంటే కనపడదా? అది కనపడుతుందా? కరెంటు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చూసారా? కరెంట్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. కంటికి కనిపించని కరెంట్ లైట్ చేత, లైట్ ఏ పని చేయాలో ఆ పనిని లైట్ చేత చేయిస్తుంది. సౌండ్ బాక్స్ ఏం పని చేయాలో దాని చేత ఆ పని చేయిస్తుంది. మిక్సీ చేత మిక్సీ ఏ పని చేయాలో ఆ పని చేయిస్తుంది. ఫ్రిడ్జ్ చేత ఆ పని చేయిస్తుంది. ఏ వస్తువు చేత ఏ వస్తువు ఏ పని కోసం నిర్మితమైందో ఆ పనిని చేయిస్తున్నది ఎవరయ్యా అంటే కరెంట్. కరెంట్ అంటే శక్తియే కదా, అవునా కదా? ఇప్పుడు మన బ్రెయిన్ ఏ పని చేస్తుందో చెప్పండి? ఆలోచన చేస్తుంది. మన కళ్ళు ఏం పని చేస్తాయి? చూస్తుంటాయి. మన చెవులు ఏం పని చేస్తుంటాయి? వింటుంటాయి. మన ముక్కు ఏం పని చేస్తుంటది? ఏం చేస్తుంటది? వాసన ఒక్కటే చూస్తుందా? గాలి పీల్చుకుంటది గ్యాప్ లేకుండా, అవునా కదా? చేతులు ఏం పని చేస్తాయి చెప్పండి? కాళ్ళు ఏం పని చేస్తాయి కదా? నోరేం పని చేస్తుంది? కేవలం మాట్లాడమేనా కదా? ఇది సౌండ్ బాక్స్ కూడా, ఇది మిక్సీ కూడా, అవునా కదా? లోపల ఏం వేసినా నవిలి ఏపో లోపలికి ఏం చెప్పేసినట్టు అత్తది లోపల కదా? లోపల ఇంకో మిషన్ ఉంటుంది, అది మామూలు కదా, గ్రైండరే. ఏం వేసినా రుబ్బే వదిలిపడేస్తుంది అంతే, అవునా కదా? ఇప్పుడు ఈ అవయవాలన్నీ పని చేయాలి అని అంటే ఈ అవయవాల చేత ఆయా పనులు చేపిస్తుంది ఎవరో నాకు చెప్పగలరా? చెప్పండి. ఇప్పుడు నీ మెదడు చేత ఆలోచింప చేస్తున్నదెవరు? నీ కంటి చేత చూసేలా చేస్తుందెవరు? నీ ముక్కు చేత గాలి పీల్చేలా చేస్తుందెవరు? నీ చేతులతో పని చేయిస్తుందెవరు? నీ కాళ్ళతో నడిచే పని ఇస్తుందెవరు? లోపలున్న ప్రతి అవయవాలు వాటి వాటి పని చేయాలి అంటే వాటి చేత ఆ పనిని చేయించగలిగేది ఎవరో చెప్పండి నాకు? ఏంటిది? శక్తి కదా? బల్బును వెలిగింప చేస్తుంది, మిక్సీని పని చేపిస్తుంది, అది కూడా శక్తియే. కాకపోతే దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే కరెంటు అని ఇంగ్లీష్లో, తెలుగులో విద్యుత్ అని అంటాం. అది మనం పెట్టుకున్న పేరు. మరి ఇప్పుడు ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం చేత పని చేయిస్తున్నటువంటి శక్తి పేరేంటి? ఆత్మ కదా? మీకు విషయం తెలియాలి, చదువుకున్నటువంటి వాడికి తెలుసుంటది. శక్తికి అంతము లేదు, ఆరంభము లేదు. శక్తికి సాగు లేదు, పుట్టుక లేదు అని శాస్త్రవేత్తలు నిరూపించేశారండి. నేను ఇంజనీరింగ్ చదివాను. శాస్త్రవేత్తలు నిరూపించిన నిరూపణలు ఎన్నో చదువుకొని వచ్చాను. చదువుకున్న వాళ్ళకి తెలుసు, వీ కెనాట్ క్రియేట్ ద ఎనర్జీ, వీ కెనాట్ డిస్ట్రాయ్ ద ఎనర్జీ అని చెప్పేసి చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు. ఏంటి దాని మీనింగ్ ఏంటంటే మనం శక్తిని తయారు చేయలేం, ఉన్న శక్తిని నాశనం అంటే. ఇప్పుడు ఇదే సూత్రం మనలో ఉన్న శక్తికి అప్లై అవుతుందా అవదా? అంటే ఇప్పుడు నీకు సావు లేదు, పుట్టుక లేదు. ఎవరికి సావు పుట్టుక లేనిది? శరీరానికి కాదు, ఈ శరీరాన్ని నడిపించే శక్తి లోపల ఉంది, దాని పేరే ఆత్మ. దానికి ఏం లేదు, ఇప్పుడు సావు లేదు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో పోతుంది, అంతే తప్ప దీనికి ఏం లేదు. ఏ బళ్ళో నేర్పిస్తారు ఈ పాఠం?
ఏ బడిలో నేర్పిస్తారు ఈ పాఠం? కడుపు నింపుకునే పాఠం నేర్చుకోవడానికి ఆ బడికే విలువిస్తారు, దీనికి మాత్రం విలువివ్వరా? ఇది బడి కాదా? అందుకోసమే రమ్మంటున్నది ప్రతి వ్యక్తిని, ఇక్కడికి రా, నీ గురించి నువ్వు నేర్చుకో, నీ గురించి నువ్వు నేర్చుకో. ఇది పాఠశాల కాదా ఇప్పుడు? అవునా కదండి? కరెంటు పోతే లైట్ వెలుగుతుందా? వెలుగుతుందా? అరే మంచిగా ఏముందా లైటు, అంత బాగా ఉంది, ఎలగదేదురా ఇది? ఎలగదు. ఎందుకు ఎలగదు? కరెంటు లేదు. అవునా కదా? కన్ను బాగానే ఉన్నాయి కదా, చూడలేదురా ఈ కన్ను అని అంటే లోపల అసలు లేడురా. శవం పడి ఉంటుంది, కళ్ళుంటాయి, చెవులుంటాయి, ముక్కు ఉంటుంది, చెవులుంటాయి, అన్నీ ఉంటాయి, పని చేస్తాయా? ఎందుకు? కరెంటు పోయింది. ఈ కరెంటు పోతే వస్తుంది, ఈ కరెంటు పోతే రాదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వెవరు నీకు అర్థమైందా? ఈ దేహాన్ని చూసుకొని, నల్లతోలు తెల్లతోలు కప్పుకున్నటువంటి ఈ దేహాన్ని చూసుకొని అబ్బో అద్దం ముందు నిలబడి అబ్బా నేనే అనుకొని భ్రమపడుతున్నాం మనం. నిజం తెలుసుకొని, ఆయన నిజం తెలుసుకొని నువ్వు ఇది కాదు, ఇది ఈ రోజు నుండి రేపు కుళ్ళిపోతుంది. విచిత్రం ఏంటంటేనండి, మనం లోపట ఆత్మ అనే శక్తి ఉందా, అది ఉన్నన్ని రోజులు నువ్వు 16 రోజులు పడుకున్నా, 20 రోజులు పడుకున్నా అట్లనే ఉంటావు చెప్తున్నా. లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు అట్లనే పడుకోమని చెప్పు, ఏమవుతుంది? ఇది కుళ్ళిపోతూనే ఉంటది. అంటే దీన్ని ఆపరేట్ చేస్తున్న శక్తి ఆత్మ. అందుకోసమే అన్నాడు మన పంతులు గారు, ఏమన్నాడు? ఒరే శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, ఆత్మే జీవింపజేస్తున్నది అని అన్నాడు. ఆ మాట వెనకాల ఇంత ఉన్నది. మరి గురువు అంటే మామూలు గురువు అనుకున్నాం? ఆ ప్రపంచానికి ఒకే ఒక గురువు. అసలు ఏ గురువు ఆయన ముందు పనిచేయరు, పనికిరారు. అంత అద్భుతమైనటువంటి గురువు దగ్గరికి రండి నేర్చుకోండి అని అంటే దీన్ని ఒక మతమట, ఇది ఒక వేరే దేశం మతమట. అసలు ఇది మతమే కాదురా అని అంటే వేరే దేశం మతం అంటే నేను మతి లేనుడు అనిపిస్తుంది నాకు. అవునా కదా? అందుకోసమే గట్టిగా పౌరుషంగా నేను ఎందుకు మాట్లాడతానంటే, ఇప్పుడు నా క్రైస్తవ్యం అంటే అద్భుతమైన పాఠశాల. ఈ పాఠశాలను పట్టుకొని ఎవడెవడో ఇది మతం అంటుంటాడు. సరే, తెలియనోడ మతం అంటే సరే అనుకోవచ్చు, కానీ బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ని అన్నవాడు కూడా మతం అన్నప్పుడు నాకు మెంట్లెక్కుతా ఉంటది. ఏం నేర్చుకున్నావు, ఏం చదువుకున్నావు నువ్వు? బైబిల్ ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అన్న వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చింది బైబిల్. శాస్త్రవేత్తలు అసలు చదువు పుట్టిందే బైబిల్లో నుంచి. ఎలా బతకాలో ఎవరు నేర్పించారండి? ఫస్ట్ ఆదాం హవ్వలకి ఎలా బతకాలో ఎవరు నేర్పించాడు? నా మాట ప్రకారం బతికితే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదురా అని చెప్పేశాను అన్నాడు. ఆయన మాటను జబదాటారు, తోట బయట గెంటేశాడు. గెంటేసినా కూడా కన్న తండ్రి కదండి, ఎలా బతకాలో నేర్పించాడు. ఎలా బతకాలో నేర్పించింది ఎవరు? ఫస్ట్ ఆయన. అది నేర్పిస్తున్న పాఠశాల ఈరోజు నీకు గొప్ప అయిందా? అది నేర్పిస్తున్న పాఠశాల ఈరోజు గొప్ప అయిందా? అది గొప్పగా అయిందా? ఎంత అదృష్టం ఉండాలండి ఈ పాఠశాలలో జాయిన్ అవ్వాలి అని అంటే. అద్భుతం. అసలు ఈ గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి వాడు ధన్యుడు, అదృష్టవంతుడు. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి, ఇదిగో మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు విన్నారు కదా, జాగ్రత్తగా ఇది మతం అని పొరపాటును కూడా అనకండి, నిద్ర కూడా అనకండి. నేను గుర్తుకొస్తా అప్పుడు ఖచ్చితంగా. ఇది మతం ఏంటరా నాయన? పాఠశాల, బడి, కాలేజ్. మీరు చెప్పండి, చర్చికి వెళ్ళేటప్పుడు ఏడికి వెళ్తున్నానంటే చర్చికి వెళ్ళకండి, పాఠశాల కాలేజ్కి వెళ్తున్నానండి, కళాశాలకు వెళ్తున్నా. ఏం కళాశాల అంటే శాశ్వతంగా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఈ మట్టి దేహాన్ని నడిపిస్తున్న అద్భుతమైనటువంటి శక్తి, దాని గురించి నేర్పించే పాఠశాలకు వెళ్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నా? అది పాఠశాల. రండి, వచ్చే నెల మరలా వస్తా. ఇక్కడో అక్కడో ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ పాఠశాలలో నేర్చుకోవాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. ఇది పాఠశాల. అర్థమైందండి? ఈ పాఠశాలలో అనేక పాఠాలు నేర్పింపబడతాయి. ఇందాకలా మీ సొంత వారు ఎవరు అని అంటే నేర్చుకున్నారు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు కాదు, ఈ సత్యం నేర్చుకున్నవారు, ఆత్మయే నేను అని నేర్చుకున్నవారు నీ సొంత వారు. నువ్వు నేర్చుకుంటే నీ సొంత వారు, లేకపోతే మనమే లోకంలో వింతగా కనపడుతున్నాం. నిన్నటి దినానం విన్నాం, డబ్బు కోసం కాదు ఆరాటపడాలి. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? ఈ దేహానికి ఉపయోగపడుతుంది. ఈ దేహమే నిష్ప్రయోజనమైందిరా అంటే ఈ దేహం కోసం అవసరానికి ఉపయోగపడే డబ్బు ఇంకెంత నిష్ప్రయోజనమైంది? కానీ నువ్వు శాశ్వతం ఉంటావు, నీకు చావు లేదు. జస్ట్ దేహాన్ని వదిలేసి వెళ్తావు, దాన్నే చావు అని మాట్లాడుతున్నాం మనం. కానీ చావు అంటే ఏంటో కూడా ఎంత అద్భుతంగా నేర్పిస్తుంది బైబిల్. ఎంత అద్భుతమైన పాఠశాల అంటే ఇది. చావు అంటే ఏమనుకుంటున్నావు? దేహాన్ని వదిలిపెట్టడం. చొక్కా సిరిగితే వదిలిపెడతావా?
సేమ్ టు సేమ్. సొక్క సిరిగితే వదిలేస్తామా? అలాగే ఈ దేహం పాడైపోతే సిరిగితే దీన్ని ఏం చేస్తాం? కుట్టించడానికి కూడా వెళ్ళిపోతాం. ఒక్కోసారి యాక్సిడెంట్లో సిరిగిందనుకో దేహం, దీనికి ఏం చేస్తాం? కుట్టేటోడు ఎవరు? ఆయనకి డాక్టర్ అని పేరు పెట్టాం. కుట్టునైనా కుట్టు అంటాం. కుట్లేసే స్థాయిలో లేదు, అది ఎంత కుట్టినా ఉండదు అని చెప్పేసి అని అన్నప్పుడు అయితే నాకు పనికిరాదు ఇదే అని వదిలేసి వెళ్ళిపోతుంటాడు ఆయన. వెనకాల ఉన్న మనం ఓ వెళ్ళిపోయేవారా అని చెప్పేసి చెప్పబట్టి అక్కడ పోయిన లేదురా అని మనం పెడుతుంటాం. ఎందుకు? మనకు నిజం తెలియక. నిజం తెలిస్తే ఆడు ఈరోజు పోయిండు, నేనేమైనా పర్మినెంట్ ఉంటానా ఏడవనికి? నేనేమైనా పర్మినెంట్ ఉంటానా? ఇడా రేపు మాపు నేను పోతా, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. కాబట్టి పోకముందే నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి, ఎందుకు బ్రతకాలో తెలుసుకోవాలి, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నానో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా రావాలి ఈ పాఠశాలలోనికి అండి. ఆ పాఠశాలకు పోకపోయినా ప్రాబ్లం ఉండదు, కానీ ఈ పాఠశాలకు పోకపోతే మన జీవితం దండగా అవుతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ పాఠశాలలోనికి రావాలి. రానటువంటి వారిని మీరు తీసుకురావాలి. వినటం, నేర్చుకోవటం తప్పేమి కాదు. నేర్చుకున్న తర్వాత మరి ఈ మార్గంలో ఉండాలా వద్దా, అనుసరించాలా వద్దా, అది తదుపరి నెక్స్ట్ నిర్ణయం నీది. కానీ ఫస్ట్ అయితే నువ్వు వినాలి. వినటం కోసం ఈ పాఠశాలని గుంజుకరండి. తప్పేమి లేదు. నేర్చుకోవటం తప్పలేదుగా, వినటంలో తప్పలేదుగా. ఇక్కడేమీ భజనమే లేదు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆడమొక్కు ఈడమొక్కు బోర్లు కింద పడు పైకి లే అని చెప్పేసి ఇట్లాంటివి ఉన్నాయా? అట్లాంటివే లేదు. కూర్చో, ప్రశాంతంగా బడికి పోయి కూర్చున్నట్టు కూర్చో, బళ్ళో కూర్చున్నట్టు కూర్చో. ఇన్న తర్వాత చక్కటి భోజనం పెడతారు, తినేళ్ళిపో. బుర్రకెక్కించుకో కొన్ని విషయాలు. ఇది తెలియకపోతే బ్రతుకు వృధా, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి రా అని పిలవండి. ఇలాంటి విషయాలు మీకు ఇంకా నేర్చుకోవాలి, ఇంకింకా నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అని అనుకుంటే FJCM స్పేస్ మిరియాలు కూడా అని కొడితే నా ఛానల్లో వీడియోలు వస్తాయి. ఇట్లాంటివి బోలెడు దాదాపు 1300 వీడియోలు ఉన్నాయి. అద్భుతంగా ప్రతిరోజు నేర్చుకోవచ్చు. అద్భుతమైన విషయాలు మీకు నేర్పిస్తాం. ఓకేనా? కళ్ళు మూసుకొని తల్లోంచిన చిన్న ప్రార్థన పంచుకున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు వాసునుడా, సకల ఆశీర్వాదాలకు కారణం అయ్యా తండ్రి, ఇప్పటి వరకు అద్భుతంగా